నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతోంది. ముత్తుకూరులోని వాణిమహల్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమై బస్టాండ్ వరకు కొనసాగింది. సర్వేపల్లి బస్సు యాత్ర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పుడు సామాజిక సాధికారత యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి జగనన్న అభిమానులకు, గిరిజన సోదరులకి, సోదరిమణులకి, సోదరుడికి అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. గత 10 రోజుల నుంచి నేను ఒకటి వింటున్నా, ఒకటి చూస్తున్నా. ఆ ఎస్టీకి సీటు లేదంట, ఆ ఎస్సీకి సీటు మార్చారంట, బీసీలకి సీటు కోసారంట, మైనారిటీలకి సీటు లేదంట. పదే పదే జోరీగలాగా చెప్పడం, ప్రతి ఒక్క నిమిషానికి చూపించడం. నేను అడుగుతున్న కొన్ని ఛానల్స్కి, పత్రికలకి, ఈరోజు గిరిజన బిడ్డగా నేను మీ ముందుకు వచ్చా. మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. ఇది జగనన్న నాకు కల్పించినటువంటి అవకాశం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల కిందట పరిపాలన సాగించినటువంటి, అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పెద్దల్ని నేను అడుగుతున్నా, ఒక ఎస్టీకైనా మంత్రి పదవి ఇచ్చారు గత 6 నెలల ముందు. ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు చివరి 6 నెలలు. ఈరోజు ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో, ఆ 5 సంవత్సరాల కిందట పరిపాలన సాగించి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చూసి జీర్ణించుకోలేక అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. వారిని నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడికైనా వెళ్దాం, ఎక్కడికైనా చూద్దాం. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఈరోజు సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి వారిలో 85% మన ఎస్టీ, మన బీసీ, మన మైనారిటీలే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల కిందట అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలు నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ ఏమన్నా చేశారా అని అడుగుతున్నా. నేను మీ ఇంటి బిడ్డని, మీకు నా వల్ల మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. వారు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడిగే ధైర్యం వాళ్ళకుందా? ధైర్యం ఉందా అని అడుగుతున్నా. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి జగనన్నకి ఆ ధైర్యం ఉంది. అటువంటి నాయకుడిని, మన కోసం ఇంత శ్రమిస్తున్నటువంటి నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికే వస్తే, మీకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇప్పుడు రాబోయే 24 ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థిగా మన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన రాజకీయాల్లోకి జెడ్పీ చైర్మన్గా వచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదైతే
చైర్మన్గా ఆయన పనిచేస్తున్నప్పుడు ఉత్తమ జెడ్పీ చైర్మన్గా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసే విధంగా రాజకీయాల్ని చూపించి పనిచేసినటువంటి నాయకుడు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలంటే చెప్పుకునే పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని నుంచి మనమందరి చేయాల్సినటువంటి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద అందరిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మెజారిటీ వస్తుందో అదే విధంగా మనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా అదే మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.